కాంగ్రెస్ సభా సాంప్రదాయాలను తుంగలో తొక్కిందన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కామెంట్స్కి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కౌంటర్ ఇచ్చారు. 2018 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ కాకుండా ఎంఐఎం నేతకు పీఏసీ చైర్మన్ పదవి ఇవ్వలేదా అని ప్రశ్నించారు. అప్పుడు అసెంబ్లీ రూల్స్ గుర్తు రాలేదా అని నిలదీశారు. కానీ తాము మాత్రం అన్ని రూల్స్ ఫాలో అవుతున్నామన్నారు ఆయన. పీఏసీ చైర్మన్ నియమించే సందర్భంలో, గాంధీ గారిని నియమించే సందర్భంలో లీడర్ ఆఫ్ అపోజిషన్ అనేటువంటి కేసీఆర్ గారిని సంప్రదించినారా? ఎందుకు సంప్రదించలేదు అని అడిగినాం. ఈ ఏ ప్రశ్న కూడా స్పీకర్ గారు మౌనంగా ఉన్నారు. స్పీకర్ గారు దేనికి కూడా సమాధానం చెప్పలేదు. అక్కడ ఉన్నటువంటి ఎల్ఏ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు మాత్రం అన్నిటికీ ఒకటే సమాధానం, స్పీకర్ గారి విచక్షణతోటి చేసినాం, అన్ని రూళ్ళు పాటించినాము అని ఆ ఒకటే సమాధానం చెప్పినారు. మొత్తం రూల్స్ సాంప్రదాయాలను అన్నింటినీ కూడా తుంగలో తొక్కి ఇవాళ అసెంబ్లీ మర్యాదల్ని మంటగాల్చి ఇవాళ ఏదైతే పీఏసీ చైర్మన్ అనే సాంప్రదాయాన్ని కూడా ఇవాళ తుంగలో తొక్కి ఇవాళ పీఏసీ ప్రజల పక్షాన ప్రజల డబ్బు మీద ఆడిట్ చేసే ఒక కమిటీని ఇవాళ రాజకీయాలకు వాడుకున్నది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఇవాళ మేము భావిస్తూ ఉన్నాం. 2018 నుంచి 23 మధ్యలో ఉన్న శాసనసభలో అనౌన్స్మెంటే లేదు. ప్రతిపక్ష పార్టీగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఉంటే వారికి కాకుండా ఆ రోజు అక్బరుద్దీన్ ఓవైసీ గారికి పీఏసీ చైర్మన్ ఇచ్చిన విషయం మనందరికీ తెలుసు. చాప కింద నీరులాగా ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ వ్యవహారం కొనసాగించింది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అకౌంటెంట్ జనరల్ కూడా అక్కడ ఉంటారు. సభ్యతగా సంస్కారయుతంగా పీఏసీ మీటింగ్స్ జరగాలి అన్న ఇంగిత జ్ఞానం కూడా మరి మంత్రులుగా చేసిండ్రు. సీనియర్ శాసనసభ్యులు ఉన్నారు బీఆర్ఎస్ తరఫు నుంచి. ఖచ్చితంగా 10 సంవత్సరాల్లో జరిగిన అక్రమాలన్నీ కూడా ఈ పీఏసీలో వెలుగుకు తీస్తాం.